ఇప్పటికి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే బై అండ్ లార్జ్ అమ్మాయిల్ని ఆడవాళ్ళని అవును, అనేస్తారు. అవును. అంటే డాక్టర్ దగ్గర చూపించుకో, పెళ్ళై 3 ఏళ్ళు అయింది ఇంకా కనలేదు బిడ్డని అని. అంటే పురుషుల్లో ప్రాబ్లం ఉందనేది ఇంకా ఉంది. ఇప్పటికీ అవును, కొన్ని అవును. కొన్ని ఒక లెవెల్ ఆఫ్ సొసైటీలో అసలు అర్థం కావట్లేదు. హ్మ్. హ్మ్. ఇద్దరు ఐవీఎఫ్‌కి వెళ్ళారంటే ఏదో అది హ్మ్. వాళ్ళ బిడ్డ కాదు, ఏదో హ్మ్. జరిగిపోతుందనే ఒక అవును. ఐవీఎఫ్‌కి వెళ్లారు అని బయట చాలామంది, అంటే మేము మా దగ్గర ఒక పేషెంట్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొక పేషెంట్‌ని పంపించే ముందర మా దగ్గర ఇంకొకళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. మేము పంపిస్తున్నాం, మాకు మీ దగ్గర సక్సెస్ అయింది కాబట్టి. కానీ మాకు ఐవీఎఫ్ అయింది అన్న విషయం వాళ్ళకి చెప్పొద్దు అని చెప్తారు. అది కూడా. చెప్తారు. అడుగుతారు. యాక్చువల్‌గా పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరికీ షేర్ చేయం. వాళ్ళు షేర్ చెయ్యండి, వీళ్ళతోటి మా కండిషన్ చెప్పండి అంటేనే మేము చెప్తాం. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ అది. షేర్ చెయ్యం. కానీ ఆ భయం వాళ్ళకు ఉండిపోతుంది. మాకు ఐవీఎఫ్ అయింది అనంటే, ఇది మా బేబీ కాదనుకుంటారు. వేరే ఎగ్గో, వేరే స్పెర్మో వాడి వచ్చిన బేబీ అని అంటే అనుకుంటారు అని. ఆ విశ్వసనీయత ఎలాగా అని ఆ క్వెషన్ ఉంది చాలా అవును, మందిలో. అవును. అంటే మీరు ఎక్కడో ఎగ్ తీసి పెడతారు. ఏదో హ్మ్. స్పెర్మ్ తీస్తారు. వాటిని హ్మ్. ఫ్యూజ్ చేస్తారు. అది ఎక్కడి నుంచి ఎవరి స్పెర్మో ఏంటి, హ్మ్. దానికేంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ హ్మ్. ఏంటి? మన హ్మ్. కళ్ళ ముందే తీస్తారా? హ్మ్. హౌ డు వి మేక్ ష్యూర్ అనే క్వెషన్ అయితే ఉంటుందండి. అవును, అవును. దానికి మనము సెంటర్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి వి కెన్ సెన్స్ దట్. హ్మ్. ఒక ఐవీఎఫ్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు ట్రాన్స్‌పరెన్సీ ఎంతుంది? అదే. వాళ్ళు చేసుకున్న ప్రతి టెస్ట్‌ది రిపోర్ట్ వాళ్ళ చేతికిస్తున్నారా లేదా? తీసి వాళ్ళు దాచిపెట్టుకొని మీకు రిపోర్ట్స్ ఇవ్వమంటున్నారా? అదొకటి. వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని దాచిపెడుతున్నారా? అది. ఇది ఒకటి. ప్లస్ వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళు మందులు, ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు హ్మ్, వీళ్ళ దగ్గర నుంచి లేబుల్ లేని వాటిల్లోంచి తీసిస్తున్నారా? పేషెంట్‌ని ఫార్మసీకి పంపించి అక్కడ మీరు కొనుక్కోండి, మీ ముందు లోడ్ చేసి మాకిస్తున్నారా? సో, ఆ ఇంజెక్షన్స్ ఎలా అడ్మినిస్టర్ చేస్తున్నారు? హస్బెండ్ శాంపుల్ ఇచ్చేటప్పుడు ఒక పేషెంట్‌కి, ఒక పేషెంట్‌కి మధ్యలో ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు? ఆ లేబులింగ్ అవి కరెక్ట్‌గా ఉన్నాయా? ఐడీలవి కరెక్ట్‌గా ఉన్నాయా? తర్వాత థియేటర్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకన్నీ చూపిస్తున్నారా? కొన్ని చోట్లయితే స్క్రీన్స్ కూడా ఉంటాయి. లోపల పేషెంట్‌కి ఎగ్ పికప్ అవుతూ ఉంటే, బయట హస్బెండ్ అండ్ వాళ్ళు ఆ స్క్రీన్‌లో వాళ్ళు చూస్తూ ఉండొచ్చు అది ఎలా తీసి ఎగ్స్‌ని. స్టోర్ చేస్తారండి? ఫ్రీజ్ చేసేటప్పుడు దానికి క్రయో ప్రిజర్వెంట్స్ ఉంటాయి. ఆ లిక్విడ్‌లో సో, వాటిని ఫ్రీజ్ వేసి మళ్ళీ చేసి, అది సీల్ చేసేసి సీల్ లేబుల్ చేసేసి, ఏసేస్తారా? లేబులేసేసి వాటిని ట్యాంక్స్ ఉంటాయి. లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్‌లో పెట్టేస్తాం. హుహు. కానీ వాటి మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. పేషెంట్ ఐడీ నంబరు, పేషెంట్ నేమ్, హస్బెండ్ నేమ్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా వాళ్ళకి అన్ని డిశ్చార్జ్ సమ్మరీలు ఇవన్నీ ఇస్తున్నారు అనంటే అది కరెక్ట్.